దేవుడు మనకి చాలా వాక్యాన్ని బోధించి, చాలా సహవాసాన్ని ఇచ్చి, చాలా రకాలైనటువంటి అవకాశాలు కల్పించి ఒక స్థాయికి వచ్చాడు అని అనుకొని మన జీవితంలో ఒక ఛాలెంజ్ వస్తే మనలో కొంతమంది 5-6 సెకండ్లలో డ్రాప్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. జస్ట్ 5-6 సెకండ్స్ డ్రాప్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవడానికి ముందు చాలా సిద్ధపరుస్తాడు. నేను ఒక స్టేట్మెంట్ వేస్తాను, జాగ్రత్త వినండి. దేవుడికి మినిస్ట్రీ కంటే మినిస్టర్ ఇంపార్టెంట్. దేవుడికి సేవ కంటే సేవకుడు ఇంపార్టెంట్. ఒకవేళ రష్యా నుంచి మిగ్ అనే విమానం తెప్పించుకున్నారనుకోండి, యుద్ధ విమానం, లేదా అమెరికా నుంచి ఒక F-16 బాంబర్ తెప్పించుకున్నారనుకోండి, 1000 కోట్లు ఉంటుంది ఒక్కోటి, 1000 కోట్లు. ఒకవేళ 1000 కోట్లు ఖరీదు చేసే మిగ్ కానీ F-16 బాంబర్ కానీ ఒక పక్కన పెట్టి, దాన్ని నడిపించే ఒక పైలట్ని పక్కన పెట్టి, వీళ్ళిద్దరిలో మీకు ఎవరు కావాలి అని ప్రభుత్వాన్ని అడిగితే ఏ ప్రభుత్వం అయినా కోరుకునేది ఏంటి తెలుసా? పైలట్ని. ఎందుకంటే యంత్రం ఇది కాబట్టి ఇంకోటి కొనుక్కోవచ్చు, కానీ యంత్రాన్ని నడిపించే వ్యక్తి ఒకడు పోతే మళ్ళీ అలాంటోడిని తర్బీదు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఈ కాలంలో మన నుంచి కోరుకునేది ఏంటనంటే, నువ్వు నాకు ముఖ్యం, నువ్వేం చేస్తావు అది నాకు అవసరం లేదు, తర్వాత చూసుకోవచ్చు. నువ్వు నేను ఆశించిన విధంగా జీవిస్తున్నట్లయితే, నేను ఆశించినటువంటి విశ్వాసములోకి నువ్వు ఎదగలిగినట్లయితే, నిన్ను ఎక్కడ ఎప్పుడు ఎలా వాడుకోవాలో అది నేను చూసుకుంటాను. నువ్వు నాకు ఇంపార్టెంట్, సేవకుడు నాకు ముఖ్యం, సేవ తర్వాత. కానీ చాలామంది ఏంటంటే సేవ అనేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటారు, వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా సరిగ్గా చూసుకోకుండా ఉంటారు. కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, నిన్ను పిలిచినప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకోవాలా, నిన్ను వాడుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు నువ్వేం చేస్తావు అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎలా బతుకుతావు అనేది నాకు ఇంపార్టెంట్. నువ్వు ఒకవేళ ఒక గొప్ప పరిచర్య చేసి డామ్ అని పడిపోతే, నువ్వు పడిపోయిన దానికి వచ్చేటువంటి పర్యవసానం ఎక్కువ ఉంటుంది నువ్వు సాధించిన దానికంటే. కాబట్టి నువ్వు నాకు చాలా ప్రాముఖ్యం. ఇది దేవుడు చెప్పేటువంటి మాట. సరే, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం మీరు తీయండి. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటో మీకు చిన్న స్టోరీలాగా చెప్తా. ఆ అధ్యాయాన్నే మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. ఓకే, మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసాం. 5 కారణాలతో దేవుడు ఏలియాని పిలుచుకున్నాడు ఆహాబ్ ముందు నిలబెట్టడానికి అనే విషయాన్ని తెలుసుకున్నాం. అప్పుడున్నటువంటి భయంకరమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఎండిపోయే స్థితిని మీకు చూపించాను. విపరీతమైనటువంటి విచ్చలవిడి తత్వం, దేవతల్ని దేవుళ్ళని కొలవటం అనేది చూసాం. అలాంటి నేపథ్యంలో దేవుడు రాజుగారిని ఎదుర్కోవడానికి ఒక వ్యక్తిని సిద్ధపరిచాడు. ఆయన పేరే ఏలియా గారిని పిలవడానికి 5 కారణాలు అని పొద్దున మనం చూసాం. మొదటిది, దేవునితో ఆయనకి సంబంధం ఉన్న వ్యక్తి. రెండోది, అనుదినము సహవాసం చేసే వ్యక్తి. మూడోది, ఎక్కడికి వెళ్ళినా దేవుని సమక్షంలో ఉండేటువంటి వ్యక్తి. నాలుగోది, దేవుని సంతకం కలిగినటువంటి వ్యక్తి. ఐదోది, దేవుని శక్తిని కనపరిచేటువంటి వ్యక్తి. ఈ 5 కారణాలను బట్టి దేవుడు ఏలియాని వాడుకోగలిగాడు. ఇది మనం చూసాం. ఆ తర్వాత ఈ 17వ అధ్యాయం అంతే ఒకసారి మీరు తీసి చూడండి. 17వ అధ్యాయానికి 3 సంవత్సరాలు పట్టింది. 17వ అధ్యాయానికి 1వ వచనం నుంచి 23వ వచనానికి రావటానికి 3 ఏళ్ళు పట్టింది. ఈ 3 ఏళ్ళలో ఏం జరిగింది, ఏలియా విషయంలో ఏం జరిగింది, అది మనం ఎప్పుడు చూడబోతున్నాం. బేసిక్గా అంతే ఇది మనం చూసేది. మీకు సింపుల్గా చెప్పాలంటే 2వ వచనం నుంచి 7వ వచనం దాకా కెరూతు అనేటువంటి యోర్దాను నది వాగు దగ్గర దేవుడు సుమారు ఒక 9-10 నెలలు ఒంటరిగా ఏలియాని ఉంచేసి
పెంచి పోషించాడు. ఇది మొదటిది. ఇక 8వ వచనం నుంచి 15వ వచనం దాకా దేవుడు ఏలియాని ఒక విధవరాల దగ్గరికి తీసుకెళ్ళి ఆ విధవరాలు ద్వారా ఆయన పెంచి పోషించాడు. బహుశా అది 1 సంవత్సరం అలా గడిచింది. ఆ తర్వాత విధవరాలు కొడుకు చచ్చిపోయాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఏలియా ప్రార్థన చేశాడు. దేవుడు ఏలియాని ప్రార్థన విని కొడుకుని బతికించాడు. ఇది మనం చూసేటువంటి విషయం. ఇది 3 ఏళ్ళు పట్టింది ఈ పనికి. ఈ 3 ఏళ్లలో ఎదుగుదల అనేది ఎలా వచ్చింది, దేవుడు పాఠాలు ఎలా నేర్పించాడు, అవి ఇప్పుడు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదువుతున్నాను నేను. మొదటి వచనం అయిపోయింది కదా, మొదటి వచనం మళ్ళీసారి చదువుతాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీను తిష్బీడినైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. అయిపోయింది. అయితే ఇది సంభాషణ జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఏలియాతో చెప్పాడు, ఏలియా తీసుకెళ్ళి ఆహాబుతో చెప్పాడు. అయితే మనం ఊహించుకుందాం, దేవుడు ఏలియాతో చెప్తా ఉన్నాడు, ఏలియా నువ్వు ఆహాబు దగ్గరికి వెళ్ళాలి, నా మాట ప్రకారం కాక 3 సంవత్సరాల దాకా లేకపోతే వర్షం పడదు అని నువ్వు చెప్పాలి అని అన్నాడు. మనం అనుకుందాం, ఊహినే, దేవా ఇలా చెప్తే సరిపోదా, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదు. బాగా చెప్పావు, కొంచెం స్ట్రాంగ్ ఉండాలి వాయిస్, అర్థమైందా? ఏం భయపడద్దు, కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చూసి చెప్పాలి. ఓకే, దేవుడు ట్రైనింగ్ ఇచ్చేసాడు అనుకుందాం ఏలియాకి. ఏలియా మొత్తం ట్రైనింగ్ పొందాడు. ఓకే ప్రభా అన్నాడు. అంటే అలా ట్రైనింగ్ నడుస్తుందా అని అంటే నడుస్తుంది అని అంటాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, తప్పిపోయిన కుమారుడు ముందు రిహార్సల్ చేసుకున్నాడు. ఎక్కడ? పందులు పొట్టు తీసుకుంటూ తింటూ, నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను, మా నాన్న దగ్గరికి డైలాగ్ వేస్తాను, నాన్న నేను నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ పనుల్లో ఒక పనుడిగా నన్ను చేర్చుకున్నానా అని అంటాను. ఇది రిహార్సల్. సో దేవుడు ఆ విధంగా ఏలియాకి ఓ రిహార్సల్ ఇచ్చాడు అనుకుందాం. అయిపోయిన తర్వాత ఏలియా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. జస్ట్ ప్రభా వెళ్తాను, ప్రభా కొంచెం బ్లెస్ చేయి, నేను వెళ్తాను అని అన్నాడు. బ్లెస్ చేశాడు దేవుడు. వెళ్తున్నాడు, ఒక 2 స్టెప్స్ వేసాడు. స్టెప్స్ వేసి దేవా అని అన్నాడు. ఏమైంది ఇక్కడే ఉన్నానులే, ఏమైంది? ఏం లేదు దేవా, ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటనంటే, నేను ఒకవేళ ఎవరు మాట్లాడుతుంది, రైట్, చాలాసేపు నుంచి మాట్లాడుతున్నాను అందుకని. అయితే ప్రభా మీరు చెప్పిందంతా నేను చెప్పేస్తాను, అయితే చిన్న డౌట్ ఏంటి అన్నాడు. ఇప్పుడు ఈ విధంగా నేను ఆహాబు దగ్గర ఈ సంవత్సరాల్లో వర్షమైన కొలదో అని ఇలా అన్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుద్ది నేను చెప్పనయా? అది కాదు ప్రభా, ఏం జరుగుద్ది నెక్స్ట్ నేను చెప్పనయా? పోనీ ఓ పని చేస్తా, నేను 3 ఆప్షన్లు ఇస్తాను. ఈ 3 ఆటలో ఏ బిఓ సిఓ చెప్పాలి. ఏ, నన్ను జెజ్బేల్ చంపేస్తుంది. బి, ఆహాబు తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. సి, నువ్వు దేవదూతలను తీసుకొచ్చి నన్ను అద్భుతంగా రక్షించేస్తావు. ఈ 3 ఆటలు ఏది జరుగుద్ది? నేను చెప్పను. అది కాదు ప్రభా, చెప్పొచ్చు కదా. నేను చెప్పను. అసలు నిన్ను ఈ పనిలో పెట్టడమే ఒక ట్రైనింగ్, కాబట్టి నేను చెప్పను. ఎందుకు చెప్పవు ప్రభా? ఓ చిన్న మాట చెప్తాను చూడు, ఎందుకు చెప్పను. ఇప్పుడు షడ్రకు మెషకు అబేద్నెగో రాత్రి పడుకున్నారు ప్రార్థన చేసుకొని, ప్రభా రేపు రాజుగారు ఏదో చివరి టెస్ట్ పెడతారంట అని పడుకున్నారు. నేను వాళ్ళకి దర్శనం ఇచ్చాను అనుకుందాం. బాబు షడ్రకు మెషకు అబేద్నెగో, రేపు రాజుగారు మీకు బొమ్మను చూపించి దాన్ని దండం పెట్టమంటారు, మీరు దాన్ని దండం పెట్టద్దు, మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తానంటాడు, మీరేం టెన్షన్ పడద్దు, ఆ అగ్నిగుండంలోంచి నేను తప్పిస్తాను గ్యారంటీ, అర్థమైందా అని చెప్పాడు అనుకోండి. రాత్రి పొద్దున లేచి మనవాళ్ళు పెద్ద పోటుగాళ్ళలాగా మమ్మల్ని అగ్నిగుండంలో పడేసిన ఏం పర్లేదు అన్నారనుకోండి, మనకి ఏమన్నా మజా వస్తుందా? చెప్పండి, వస్తుందా? రాదు. అది విశ్వాసమే అనిపించుకోదు. ఏమవుద్దో తెలియకుండా ఉన్నప్పుడు మనం బ్రతికితే అది విశ్వాసం. దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని దేవుడు ఏం చేస్తాడో తెలియనప్పుడు కలిగి ఉండేది విశ్వాసం. అది పక్కా. అయితే దేవుడు ఇలాగ చాలాసార్లు చేశాడు. దేవుడు ఏమంటాడంటే, నువ్వు అక్కడికి రా, అప్పుడు నేను చెప్తాను. అంటే దేవుడు ఏం చేస్తాడంటే, మనము లోబడే కొద్దీ కొత్త విషయాలు బయలుపరుస్తాడు. అందుకనే ఆత్మీయ ఎదుగుదల అనేది
క్రమక్రమంగా జరుగుద్ది, మెట్లు మెట్లుగా జరుగుద్ది. దేవుడు నువ్వు ఇక్కడ దాకా లోబడితే నేను ఆ తర్వాత చెప్తాను. నేను అందుకే ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ఏంటనంటే తెలిసిన దానికి మనం లోబడితే, తెలిసిన దాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే తెలియని దాన్ని దేవుడు మనకు బయలుపరుస్తాడు. చాలామంది తెలిసిన దాన్ని జీవితంలో పాటించరు. మా తెలుసులే తెలిసిన దాన్ని జీవితంలో పాటించకుండా, ప్రభా నాకు ఈ వాక్యం ద్వారా కొత్త విషయాలు నేర్పి అంటే నేర్పిడాయన. తెలిసిన దానికి లోబడకుండా తెలియంది నేర్చుకోవటం అనేది జరగదు. బైబిల్లో ఇంకో సన్నివేశం చెప్తాను. దేవుడు పూర్తి వివరణ ఇవ్వకుండా పంపించడం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం. ఇప్పుడు మన సౌలు గారు ఆయన నుప్పులు కక్కుతున్నాడు. క్రైస్తవుల మీద ఆయన నుప్పులు కక్కుతూ వెళ్తున్నాడు. ఆయన యెరూషలేం పట్టణం నుంచి దమస్కస్కి వెళ్తున్నాడు. సుమారు 120 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్తున్నాడు. దగ్గర ఒక 70-80 కిలోమీటర్లు అయిపోయాడు. ఇంకో కొంచెం దూరం వెళ్తే దమస్కస్ వస్తుంది. అయితే విషయం ఏంటంటే 9వ అధ్యాయంలో మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ ఉన్నప్పుడు, సూర్యుడు ఎండ టైంలో బాగా ఎక్కువ ఉంటాడు వెలుగు. సూర్యుడి కంటే ఎక్కువ వెలుగు కనబడిందంట. అంటే ఆ వెలుగు ఎంత ఉంటుందో నాకు తెలీదు, ఊహించలేను. కాబట్టి ఆయన రాసిన మాట అది. సూర్యుడి కంటే ఎక్కువ వెలుగు ఉందంట ఆ వెలుగు. ఆ వెలుగును చూసి మనోడు కళ్ళు బయలు కమ్మి కింద పడిపోతే మాటతో మొదలు పెట్టాడు, సౌలా అని. ఎవరు నువ్వు అన్నాడు. నువ్వు నన్ను హింసిస్తున్నావే ఆయన్నే అన్నాడు. అంటే మనోడు సర్దుకుపోయాడు. అర్థమైపోయింది. ఆయనకి అర్థమైపోతే లేచి నువ్వు దమస్కస్ వెళ్ళు. ఇది ఆ వచనం చదివి వినిపిస్తాను, మీరు చూడండి. 9వ అధ్యాయం 6వ వచనం. లేచి పట్టణములోనికి వెళ్ళుము. జాతరనండి. లేచి పట్టణములోకి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏం చేయవలనో అది నీకు తెలపబడును అని చెప్పారు. అక్కడికి వెళ్తే చెప్తారు. ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లేదు దేవుడు. నువ్వు ముందు అక్కడికి వెళ్ళు, పట్టణానికి, దమస్కు పట్టణానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్న అదే కోణంలో మనం నేర్చుకున్నాం. యోసేపు ప్రశ్నలు అడిగేవాడు కాదు. దేవుడు ఏదైనా చెప్తే కనుక వెళ్ళిపోతూ ఉండేవాడు. ఐగుప్తు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. వెనక్కి మళ్ళీ ఇశ్రాయేలు వెళ్ళు అంటే వెళ్ళాడు. ఇశ్రాయేల్ చారంగానే యోధా పట్టణ దేశం వద్దు, నువ్వు గలిలయకి వెళ్ళిపో, నజరేతుకి వెళ్ళిపోయాడు. సో ప్రోగ్రెసివ్గా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మన లైఫ్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలకి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ క్రమక్రమంగా దేవుడు బయలుపరచడం అనేది జరుగుద్ది. ఉద్యోగం, వివాహం, ఇలాంటి విషయాల్లో అనంటే తెలిసిన దాన్ని పాటిస్తే తెలియని దాని విషయంలో దేవుడు మనకు సహకారం చేస్తాడు. ఓ చిన్న మాట చెప్తాను. వివాహం గురించి మీరు ఆలోచిస్తున్నారు, మీరు విశ్వాసి, మీరు సంబంధం వచ్చింది. సంబంధం రాగానే బ్లైండ్గా ఇది దేవుని చిత్తమా కాదా అని మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి? నీ విశ్వాసం నువ్వు జాగ్రత్తగా నీకు ఉందో లేదో పరీక్షించుకోవాలి. నువ్వు విశ్వాసం అని గ్యారంటీ ఉంటే నెక్స్ట్ నువ్వు అడగాల్సింది ఏంటనంటే, అవతల వ్యక్తి అమ్మాయినా అబ్బాయినా విశ్వాస. దేవుడు ఆల్రెడీ బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడు? విశ్వాసితోనే జోడిగా ఉండాలి. జోడి అనంటే మనం పొలం దున్నడానికి పైన నాగలి పెట్టి దున్నుతామే, దాన్ని జోడి అంటారు. అర్థమైందా? నాగలి. ఓ పక్కన ఎద్దు పెట్టి ఇంకో పక్కన ఎవడో గుర్రాన్ని పెట్టడు. ఓ పక్కన ఎద్దు పెట్టి ఓ పక్కన గాడిదని ఎవడో పెట్టడు. జోడి. ఆడపిల్లలు ఫ్లాట్ వేసుకుంటారు, మగోళ్ళు బూట్లు వేసుకుంటారు. ఏ పనికిమాలినోడు ఈ పని చేయడు. ఒక కాలుకి బూటు, ఒక కాలుకి చొప్పు వేసుకోడు. ఏ పనికిమాలిన అమ్మాయి ఒక కాలుకి హీలు, ఒక కాలుకి ఫ్లాట్ వేసుకోదు. ఎందుకు వేసుకోదు అని అంటే కనుక, ఓ పక్కన హీలు, ఓ పక్కన ఫ్లాట్ వేసుకుంటే అసహ్యంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, నడవలేవు, పడిపోతావు. కాబట్టి నువ్వు విశ్వాస అయితే పక్కన విశ్వాసే ఉండాలి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇది దేవుడు ఆల్రెడీ బయలుపరిచేశాడు. ఈ బయలుపరిచిన దాన్ని నువ్వు లోబడుతూ ఉండి, ప్రభా ఈ అమ్మాయి విశ్వాసే, ఈ అబ్బాయి విశ్వాసే, మరి ఈ అమ్మాయినా నేను పెళ్లి చేసుకోవాలా? అప్పుడు ఈజీ అవుతుంది. అప్పుడు దేవుడికి బయలుపరచడం ఈజీ అవుతుంది. దేవుడు క్రమక్రమంగా మన జీవితాన్ని లోనకి తీసుకెళ్తాడు. ఇక్కడ అదే పని జరుగుతూ ఉంది. ఇక సౌలుకి అలా చెప్పాడు కదా, అబ్రహాం విషయం కూడా అంతే. అబ్రహాం విషయం కూడా దేవుడు ఆయన్ని పంపించినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్తున్నాడో
సో దేవుడు ఒక విధంగా ఆయన మీద నమ్మకం కుదిరేటట్లు చేస్తున్నాడు, ఆ విధంగా నడిపించుకొని. ఇప్పుడు చూద్దాం. సరే, మనోడు వెళ్ళిపోయాడు. ఎవరు? ఏలియా. ఎవరి దగ్గరికి? అహాబ్ దగ్గరికి. ఆయనకి ఇచ్చిన పని పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత చూద్దాం 2వ వచనం, పిమ్మట. ఆ మాట చాలా ప్రాముఖ్యం. ఆ మాట చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎప్పుడు మాట్లాడాడు అనంటే ఆయనకి చెప్పిన పని పూర్తి చేసిన తర్వాత మాట్లాడాడు. మీలో కొంతమంది ఏమని చెప్తారంటే, సార్ వాక్యం చదువుతుంటే మొన్న చాలా బాగా అనిపించిందండి, అంతకుముందు బాగా అనిపించిందండి, పోయిన వారం అంతా వాక్యంలో బాగా ఎదిగానండి, గత 2 రోజుల నుంచి వాక్యం చదువుతుంటే ఏమనిపించట్లేదండి అని అంటే నీ లైఫ్లో పెమ్మట అనేది లేదన్నమాట. దేవుడు ఆల్రెడీ బయలుపరిచింది. నీకు తెలిసినటువంటి వాక్య సత్యం జీవితంలో అన్వయించుకోకపోతే దేవుడు కొత్త విషయాలు ఎందుకు చెప్తాడు? ఇప్పుడు ఏలియాకి దేవుడు కొత్త విషయాలు ఎందుకు చెప్తున్నాడు? పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి. దేవుడు డైరెక్షన్ ఇస్తున్నాడు, డెస్టినీ ఇవ్వట్లేదు. దీన్ని కూడా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. లేకపోతే దీన్నే ప్రజలు ఉపయోగించే మాట ఏంటంటే, ఏమా ఎలా ఉంది ఆత్మీయత స్థితి, ఎలా ఉంది ప్రోగ్రెస్ అంటే, క్లారిటీ లేదు సార్, క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్గా ఉన్నది. క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్గా ఉన్నది. ఈ మాట ఎప్పుడు వస్తుంది? నడిపించేవాడి మీద నమ్మకం లేకపోతే. నన్ను ఇద్దరు ఇంటికి తీసుకెళ్తా ఉంటారు రోజు, ఇద్దరు. ఒక ఆయన పేరు రవి, ఇంకో ఆవిడ పేరు పరిమళ గారు, డాక్టర్ పరిమళ. డాక్టర్ పరిమళ గారు తీసుకెళ్లే రూటు వేరు, రవి గారు తీసుకెళ్లేటువంటి రూటు వేరు. అర్థమైందా? నేనేం ప్రశ్న లేను, కూర్చుంటాను, పక్కా అర్థమవుతుంది ఈయన వెళ్ళే రూటు వేరు, ఈవిడ వెళ్ళే రూటు వేరు అని. అయితే నాకే బాధ లేదు, ఎందుకనంటే తీసుకెళ్లే వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి. తీసుకెళ్లే వాళ్ళ మీద నమ్మకం ఉంటే ప్రశ్నలు వేయం. దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు ఇటెళ్ళు అని అంటే ఎక్కడి దాకా వెళ్ళాలో చెప్పు, ఏ ఊరు వెళ్ళాలో చెప్పు, ఎవరుంటారో చెప్పు, ఏం చేయాలో చెప్పు, అప్పుడు నేను కదులుతాను అని అంటే నీకు తీసుకెళ్ళే ఆయన మీద నమ్మకం లేదని అర్థం. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులు పెద్ద పెద్ద జర్నీలు చేసినప్పుడు వాళ్ళకి గమ్యాలు తెలీదు. కానీ ఒకటే తెలుసు, దేవుడు ఇటు వెళ్ళమన్నాడు, మేము వెళ్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో నేను ఫైనల్గా ఏం చేయబోతున్నానో చెప్పలేకపోవచ్చు, కానీ ఎవరి చేతుల్లో ఉన్నానో చెప్పగలుగుతాను. నాకున్న భారం ఏంటో చెప్పగలుగుతాను, నాకున్నటువంటి కోరిక ఏంటో చెప్పగలుగుతాను. అది జరుగుద్దా లేదా నాకు తెలీదు. దేవుడు నన్ను పరిపూర్ణ పరిచర్యకి పిలిచినప్పుడు ఈరోజు ఉన్నటువంటి స్థితి నాకు గ్యారంటీ లేదు. అసలు నేను పరిచర్య రావడానికి చాలా ప్రశ్నలు ఏంటంటే, ప్రభా నన్ను ఏ విధంగా వాడుకుంటావంటే దేవుడు నాకు క్లారిటీ ఇవ్వలేదు. నువ్వు రావాలి నాకు, అంతే. ఐ వాంట్ యూ. నేను నిన్ను వాడుకుంటాను, ఎక్కడ వాడుకుంటాను నీకు అనవసరం, ఎలా వాడుకుంటాను నీకు అనవసరం. ఐ విల్ యూజ్ యూ. సో ఆ మాట ఒప్పుకోవడానికి, దానికి తల ఒగ్గడానికి నాకు టైం పట్టింది. అంటే నేను పరిచర్య చేయలేదని కాదు, ఉద్యోగం చేస్తూ ఉన్నాను, బైబిల్ స్టడీస్ తీసుకుంటూ ఉన్నాను. కానీ ఉద్యోగం మాని రావటానికి నాకు క్లారిటీ కావాలనుకున్నాను, రాలేదు. ఉద్యోగం మానేసి వచ్చి పరిచర్యలో ఉన్నటువంటి తొలి దినాలు చాలా సందిగ్ధంగా ఉన్నాయి. ఎంత సందిగ్ధంగా ఉన్నాయి అంటే తినటానికి తిండి లేని పరిస్థితి, చాలా పావర్టీలోకి వెళ్ళిపోయాను నేను. అంతకుముందు రాజాలాగా బతికాను నేను. 23 ఏళ్ళకి సొంత కారు మెయింటైన్ చేశాను నేను. పరిచర్యలోకి వచ్చిన తర్వాత తినటానికి తిండి లేని పరిస్థితి. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, నాకు దారి తెలుసు, నేను తీసుకెళ్తా. ఆ విధంగా దేవుడి మీద పూర్తిగా ఆనుకోవడానికి చాలా కష్టమైంది నాకు. ఏలియా నేను ఇటు వెళ్ళమంటాను, నువ్వు వెళ్ళు. పాపం మనోడు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండము. అయితే ఇది జరిగి 2800 సంవత్సరాలైంది. జాగ్రత్తగా ఈ సంఘటన జరిగి 2800 సంవత్సరాలైంది. 2800 సంవత్సరాల్లో బైబిల్లో ప్రస్తావించిన ఎవరైనా, లేకపోతే బైబిల్ ప్రాంతాల గురించి అన్వేషణ చేసేవాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవ్వరు కూడా కెరూతు వాగు ఇది అని చూపించలేపారు. అంటే కెరూతు వాగు లేదనట్లా,
అంటే ఇది అబద్ధం అన్నట్లా? బైబిల్ పండితులు చాలామంది కెరూతు వాగు ఇది అని ఎందుకు చూపించలేమంటే అది అంత చిన్న వాగు, ఊరు పేరు లేని వాగు, గుర్తింపు లేనటువంటి వాగు. ఎవడు ఈ ప్లేస్కి వచ్చానని చెప్పానంటే ఇది ఎక్కడా అని అడిగేటువంటి ప్లేస్. దేవుడు ఏలియాని ఆహాబు రాజు అనేటువంటి ఆ సింహాసనం ఎదుటి నిలబెట్టి అక్కడి నుంచి ఊరు పేరు లేనటువంటి ఒక ప్రదేశంలోకి తీసుకెళ్ళి అక్కడ ఆయన్ని ఉండమని చెప్పి అక్కడ పాఠం నేర్పించడం మొదలుపెట్టాడు. దేవుడు నేర్పించేటువంటి పాఠాలు ఎక్కడ నేర్చుకోవాలో చాలా ప్రాముఖ్యం. నేను ఒక స్థాయిలో జీవిస్తున్నటువంటి వ్యక్తిని. జి నారాయణరావు గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్పీకర్, ఆయన ఎన్టీ రామారావు ప్రభుత్వంలో. ఆయన నా ఓనర్, ఆయన నా బాస్. ఆయన దగ్గర నేను పనిచేసేవాడిని. పెద్ద పెద్దోళ్ళతో నేను మాట్లాడాను. చాలా డిగ్నిఫైడ్ పొజిషన్ నాది, రెగ్యులర్ జీవితం నాది, అద్భుతమైనటువంటి జీవితం. విశ్వాసిగా అలాంటి జీవితంలో ఉన్నప్పుడు వారానికి 4-5 బైబిల్ స్టడీస్ తీసుకున్నాను. ఓ పక్కన ఆత్మీయత ఉంది, ఓ పక్కన ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతమైన స్థాయి ఉంది. నా మీద ఎలాంటి బాధరబందీలు లేవు, బాధలు లేవు. కాబట్టి అద్భుతంగా పరిచేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ దేవుడు హృదయంలో శాంతినివ్వాల. నో, యూ హ్యావ్ టు లీవ్ దిస్. వదిలిపెట్టి వచ్చాను. అర్థం కాని పరిస్థితి. తినటానికి తిండి లేదు, తినటానికి తిండి లేదు. ఆకలి అంటే ఏంటో అప్పుడు అర్థమైంది. ప్రజలు నన్ను గుర్తించకుండా పక్కన పెట్టేట్టు నేను చూశాను. ఒకప్పుడు సార్ వస్తున్నారా అన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ఐ వాజ్ ఏబుల్ టు సీ దట్. దేవుడు నన్ను బ్రేక్ చేస్తున్నాడు, దేవుడు నన్ను క్రష్ చేస్తున్నాడు, దేవుడు నన్ను మోల్డ్ చేశాడు. దేవుడి చేత వాడబడాలంటే దేవుడి చేత తర్బీదు అవ్వకుండా సాధ్యం కాదు. 90 సెకండ్ల పోటీ కోసం 18 నెలలు ఒక పుంజుని పెంచి పోషిస్తే దేవుడు నిన్ను వాడుకోవాలనుకునేటువంటి ఆ కార్యానికి సిద్ధపాటు ఎంత ఉంటుంది? హౌ మచ్ మోర్? కానీ ఈ రోజుల్లో అది చూడలేదు మనం. ఈరోజు మారు మనసు పొందుతాడు, వారం రోజుల తర్వాత ఎక్కడో చిన్న మీటింగ్లో ఆయన సాక్ష్యం చెప్తాడు, ఆ తర్వాత ఎక్కడో ఒక జూమ్ మీటింగ్లో మాట్లాడతాడు, యూట్యూబ్లో ఆయన ఫేస్ వస్తుంది, ఆ తర్వాత ఒక సర్టిఫికెట్ పెట్టుకుంటాడు, ఒక డిగ్రీ తగిలిస్తాడు. వాడికి తర్బీదు ఉండదు, దేవుడు అంటే ఏంటో సరి అయినటువంటి అవగాహన ఉండదు. నేను స్పీకర్ని, టెలివిజన్ స్పీకర్ని అంటాడు. పక్కన నేపాల్కో శ్రీలంకకో వెళ్ళొచ్చి నేను ఇంటర్నేషనల్ స్పీకర్ని అని పెట్టుకుంటారు. అలాంటి స్పీకర్లు దేవుని వాక్యాన్ని ఎలా చెప్పగలుగుతారో? మొదటి రోజు మీకు చెప్పాను, క్రైస్తవ్యం అంటే కొన్ని పదాలు వర్ణించడం కాదు. క్రైస్తవ్యం అంటే నేర్చుకున్నటువంటి బుర్ర ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాలని అప్పచెప్పడం కాదు. జీవితంలో ఆ వాక్యం అలవడితే, జీవితంలో అది మన జీవితంలో అనుభవిస్తే ఆ అనుభవంలోంచి వచ్చేటువంటి వాక్యం ఎక్కడుంది? అది తర్బీదు లేదు. యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ మాట వినంగానే, దేవా, ఈ రాజ్యములో నెంబర్ 1 ఆహాబు. ఈ రాజ్యములో నెంబర్ 1 ఆహాబు. ఆ ఆహాబు ముందు నిలబడి తొడగొట్టి రేయ్ అన్నాను. నేను ఇప్పుడు దాక్కోవటం ఏంటి ప్రభా? నేను ఇప్పుడు దాక్కోవటం ఏంటి? ఎస్, ఆ విధంగా తొడగొట్టించింది నేనే, ఇప్పుడు దాక్కోమంటుంది కూడా నేనే. ఎందుకంటే నువ్వు దాక్కుంటే, ఎవరితో కూడా లింకు లేకుండా ఉంటే, ఒంటరివాడిగా ఉంటే, ఒంటరి దానిగా ఉంటే, ఆ పరిస్థితుల్లో నేను నీకు నేర్పిస్తాను. నేను నీకు నేర్పిస్తాను. మన సంఘాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు స్టేజ్ మీద ప్రార్థనలు చేస్తారు, 4-5 ఉంటే ప్రార్థనలు చేస్తారు. ఒకవేళ ఆ విధమైన వ్యక్తివి నువ్వైతే, జాగ్రత్త, మీతో చెప్తున్నాను, మీ గురించి ఏదో పబ్లిక్ చేయాలని నా కోరిక కాదు. మీరు పబ్లిక్గా ప్రార్థన చేయడానికి కుతూహలాన్ని చూపిస్తూ, ఎవ్వరూ లేనప్పుడు తలుపులు మూసుకొని దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడటానికి ఇష్టపడతలేదనంటే మీ అంత డ్రామా ఆర్టిస్ట్ ఇంకొకళ్ళు లేడని అర్థం. వ్యక్తిగతంగా దేవుడితో గడపడానికి ఇష్టం లేకపోతే, వ్యక్తిగతంగా దేవుడితో నువ్వు మాట్లాడటానికి ఇష్టం లేకపోతే, దేవుడికి ప్రార్థన పబ్లిక్లో చేయడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం?
ఎవడిచ్చాడు? అలాంటి ప్రార్థన దేవుడు ఎందుకంటాడు? వినడం. దేవుడితో వ్యక్తిగతంగా గడపడం నేర్చుకోవాలి. మీకు మాట చెప్పమంటారా? పబ్లిక్లో మనం చేసేటువంటి ప్రార్థనలో పదాలు వేరుంటాయి. మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు పదాలు వేరుంటాయి. ఎందుకో తెలుసా? వ్యక్తిగతంగా దేవుడితో మాట్లాడేటప్పుడు ఫిల్టర్స్ ఏమి ఉపయోగించాం. ఉన్నట్లుగా దేవుడి దగ్గర చెప్పుకుంటాం, మన బాధ ఏంటో చెప్పుకుంటాం. అది నాకు రాదు సార్ అని అంటే, ఒకవేళ నాకు ప్రార్థన చేయటం రాదు అని అంటే, నువ్వు అంటుంది ఏంటి తెలుసా? యథార్థంగా మాట్లాడటం రాదు సార్ అని అర్థం. ప్రార్థన అంటే దో జో దిల్ పే హై ఓ జబాన్ పే ఆనా, జో దిల్ పే హై ఓ జబాన్ పే ఆనా. ఏదైతే గుండెల్లో ఉంటుందో పెదాల మీదకి వస్తే అది యథార్థమైన ప్రార్థన. ఫిల్టర్స్ లేకుండా అది యథార్థమైన ప్రార్థన. అయితే ఒంటరిగా ఉన్నప్పుడే అలాంటి ప్రార్థనలు మనం చేయగలుగుతాం. మరొక వ్యక్తి ఉంటే, నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఫిల్టర్ ఉంటుంది. అందుకే దాగుండు అంటాడు. నేనేమంటాను తెలుసా? దాగి ప్రార్థనలు చేసే లాంగ్ ప్రేయర్స్ ఉంటాయి, దాగి ప్రార్థన చేసే షార్ట్ ప్రేయర్స్ ఉంటాయి. దాగి ప్రార్థన చేసే షార్ట్ ప్రేయర్ అంటే చెప్పంటారా? మీలో కొంతమంది ఆఫీసులోకి వెళ్ళకముందు, మీలో కొంతమంది వృత్తిలోకి వెళ్ళకముందు, లేకపోతే జాబ్కి వెళ్ళకముందు తలుపు కాలకి వెళ్ళి ఊరినే అలా తల ఉంచుకొని 1 నిమిషం ప్రార్థన చేస్తారే, దట్ మీన్స్ ఎ లాట్. అలవాటుగా కాదు, అర్థవంతంగా 1 minute. దట్ మీన్స్ ఎ లాట్. దాని యొక్క ప్రభావం నీ నడతలో కనబడుతుంది, దాని యొక్క ప్రభావం ఆ రోజులో కనబడుతుంది. దాగి ఉండము. ఐ వాంట్ టు హైలైట్ దట్ వర్డ్. దేవుడు చాలామందిని ఆ విధంగా దాగి ఉంచి వాడుకున్నాడు. 17 ఏళ్ల యోసేపుని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. 17 ఏళ్ల యోసేపుని తీసుకెళ్ళాడు. 17వ ఏట అన్నోళ్ళు అమ్మితే 30వ ఏట ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. 17 నుంచి 30కి ఎంత తేడా? 13 ఏళ్ళు. 13 ఏళ్ళు అమ్మా నాన్నకు దూరంగా పెట్టి, 13 ఏళ్ళు అన్నదమ్ములకి దూరంగా పెట్టి, 17 ఏళ్ళు బంధుమిత్రులకు దూరంగా పెట్టి, 17 ఏళ్ళు విచిత్రమైనటువంటి ప్రదేశాల్లో పెట్టి, ఆ 13 ఏళ్ళు, ఆ 13 ఏళ్ళు దేవుడు యోసేపుని తర్బీదు చేస్తే 30వ ఏట ప్రధానమంత్రి అయితే జమ్ అవ్వగలిగాడు ఆయన. జమ్. మోషేని 40 ఏళ్ళు తరబీదు చేశాడు. 40 ఏళ్ళు తరబీదు చేశాడు. మోషే సకల విద్యల్లో ప్రావీణుడు అట్ ద ఏజ్ ఆఫ్ 40. 40 ఏళ్ళు అప్పుడు సకల విద్యల్లో ప్రావీణుడు. కానీ పారిపోయి, నేను అనుకుంటాను 41వ సంవత్సరంలోనో 42వ సంవత్సరంలోనో ఆల్రెడీ ఆయన జిప్పోరాని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మామ కొన్ని మేకలు ఇచ్చి, కొన్ని గొర్రెలు ఇచ్చి, కొన్ని గాడిదలు ఇచ్చి పెంచగా పెట్టినాడంటే, అవన్నీ మేస్తా ఉంటే ఆ కొండ పక్కన కూర్చొని ఆ గేదెలను చూస్తూ, ఆ మేకలను చూస్తూ, ఆ గొర్రెలను చూస్తూ సర్టిఫికెట్లు 16 ఉన్నాయి. ఏం చేద్దాం ఇప్పుడు? దేవుడు నేర్పించాడు. 40 ఏళ్ళు పట్టింది మోషేని మళ్ళీ దేవుడు అడ్రస్ చేయడానికి. అప్పుడు అనిపించింది, ఓకే నౌ మోసెస్ ఈస్ రెడీ, లెట్ మీ టాక్. ఇప్పుడు నేను మాట్లాడొచ్చు అని దేవుడు మోషేని పిలవడానికి ఇష్టపడ్డాడు.